హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంట్రా కొంచెం ఆడేస్తుంది కాలు మీద కాలు వేసుకొని అనుకుంటారా? ఏమో నాకు కొంచెం కంఫర్ట్గా కూర్చోవాలనిపించింది, మీరేగా అన్నట్లు కొంచెం కంఫర్ట్గా కూర్చున్నాను. సో దానికి మళ్ళీ కామెంట్ చేయకండి ఇలా కూర్చుంది అలా కూర్చుంది అని. సో బిగ్ బాస్లో నిన్న బర్నీ గారు వాళ్ళ మదర్ వచ్చారు కదా, నాగబాబు గారు కూడా వచ్చారు. తను ఏవైతే హింట్లు ఇచ్చారో తను మారిపోవడానికి ఏం చేంజ్ చేసుకుంటారా లేదని అయితే చూద్దాం. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఇలా చెప్తున్నానని ఏమనుకోకు, అంటే కొంచెం బర్నీ గారికి దూరంగా ఉండు అన్నట్లే వాళ్ళ మదర్ కూడా చెప్పారు. మొన్న కూడా వాళ్ళ డాటర్ వచ్చింది కదా, వాళ్ళ డాటర్ వచ్చినప్పుడు కూడా అంతే చెప్పింది. తనూజాని పొగిడింది, నా అక్కలాగున్నావని ఇలా లవ్ సింబల్స్ ఇచ్చేసి కమ్ చేసుకొని అంత మంచిగా మాట్లాడింది. కానీ దివ్య విషయానికి వస్తే నువ్వు కమాండింగ్ చేసి మా డాడీని కేర్గా చూస్తున్నావు, ఓకే థ్యాంక్ యూ, కాకపోతే కమాండింగ్ అనేది కొంచెం తగ్గించు ప్లీజ్, అలా చెయ్యకు అని చెప్పింది. సో ఈ ఇంట్లో తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు కూడా, ఎపిసోడ్లో గ్యాప్ వచ్చినప్పుడు కూడా అమ్మాయి వెళ్ళి ఏడుస్తుంది అనమాట. మీ ఫ్యామిలీ కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు, అందరూ ఏదో దూరం పెట్టినట్లు పెడుతున్నారు. ఆ అమ్మాయికి అర్థమైపోయింది. వాళ్ళ అమ్మాయి వచ్చి ఇలా హింటిచ్చింది, వాళ్ళ మమ్మీ కూడా అలా అనేసింది. ఆవిడ పెద్ద ఆవిడ అలా అనుకోకు, నేను నీ గురించి వాళ్ళు అనుకుంటున్నారు కానీ నేను ఏం అనుకోవట్లేదు, కానీ బర్నీ గారు ఇక్కడ జెన్యూన్గానే ఉన్నాను. కాకపోతే నిజంగానే వాళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే, అతిగా దగ్గర ఉంటే ఆయన గేమ్ కూడా స్పాయిల్ అయిపోతుంది. ఏంటంటే ప్రతిదాన్ని కమాండింగ్ చేయడం వల్ల ఈయన దివ్య మాట వింటాడు. ప్రతిదీ ఆయన మాట్లాడుతుంటే కూడా దివ్య మాట్లాడుతుంటే ఏంటి అంటే ఆయన మాట్లాడటం ఆపేశాడు, ఆయన బదులు దివ్య మాట్లాడుతున్నా అనే సిచ్యువేషన్స్ అయితే కొన్ని వచ్చాయి. అది ఎవరి హౌస్మేట్లో ఉన్న ఏం కాదు, కానీ తనుజాతో ఉండటం వల్ల కొంచెం పొసెసివ్గా ఫీల్ అయ్యి అమ్మాయికి దూరంగా ఉండమని ఏదో అట్లా చేయటం వల్ల వీళ్ళిద్దరూ గొడవ పడి, తనూజాను దివ్య గొడవపడి బర్నీ గారిని లాగడం వల్ల ఇవన్నీ ఆయనకి మైనస్ అవుతుంది. ఆయన గేమ్ మొత్తం పాతాళానికి వెళ్ళిపోవడానికి కూడా దివ్య ఒక రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ అని చెప్పాలి. ఎందుకంటే అమ్మాయి వచ్చి ఫస్ట్ స్టార్టింగ్లో పొజిషన్ 1లో పెట్టింది, ఆయన ఏదో నేను టాప్ 1లో ఉన్నానని అతిగా ఫీల్ అయిపోయి గేమ్ ఆట కూర్చొని సైలెంట్గా ఉండిపోయారు. ఇంకా అందరూ ఆయన సైలెంట్గా ఉన్నారని ప్రజలు ఏం చేశారు, ఎలిమినేషన్ లాగా తీసుకొచ్చారు. సో మళ్ళీ బయటకు వెళ్ళి మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఇంత చేసిన తర్వాత ఆయనన్నా కొంచెం గేమ్ చేంజ్ చేసుకుని ఉంటే బాగుండేది. మళ్ళీ అదే బాండింగ్ రిపీట్ అవుతుంది. మళ్ళీ ఇలా అమ్మాయి దగ్గర కూర్చోవడం, అమ్మాయి కమాండింగ్ చేయటం, వీళ్ళిద్దరు గొడవ అప్పుడు నేనేం అట్లా లేనని ఏమో చెప్పడం, ఈ డైలీ ఇక్కడ చెప్పడం, ఇవన్నీ ఆయన గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. సో దివ్య అన్న ఇంతమంది ఫ్యామిలీ వచ్చి కూడా బూస్ట్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చారు, కొంచెం హింట్లు ఇచ్చే వాళ్ళకి హింట్లు ఇచ్చారు. సో దీంతో అన్న చేంజ్ చేసుకుని అమ్మాయి గేమ్ ఆడితే బాగుండేది అనిపించింది. సో మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.